ఎంతో హాయిగా ఉత్సాహంగా ఉండే మీరు ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు మొటిమలు చూసి షాక్ అవుతారు. ఉన్న ఉత్సాహమంతా ఆవిరైపోతుంది. ముఖ రవీందర్ని మొత్తం మొటిమ రూపంలో నిర్జీవం చేసేస్తుంది. వెంటనే దాన్ని కనపడకుండా చెయ్యాలని భావిస్తారు. అంతే, గిల్లడం మొదలు పెడతారు. మొటిమను గిల్లేస్తే ఇక కనిపించదులే అనుకుంటారు. కానీ దాన్ని గిల్లడం వల్ల అది మచ్చలా ఏర్పడి ముఖంపై మరింత అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి మొటిమను గిల్లిన ఫలితమేమీ ఉండదు. కొన్నిసార్లు మొటిమలు లావుగా మారడం వల్ల నొప్పిగా ఉంటుంది. అప్పుడు దాన్ని భరించలేక కూడా నొక్కేస్తారు. కానీ మొటిమను నొక్కడం, గిల్లడం వల్ల స్కిన్ మరింత డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మొటిమను ఎట్టి పరిస్థితుల్లో గిల్లకూడదు అనడానికి పర్ఫెక్ట్ రీజన్స్ మీకోసం. 1. మచ్చ. మొటిమను గిల్లడం వల్ల తరువాత మచ్చ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన మచ్చను కాస్మోటిక్స్ తో కూడా కనపడకుండా చేయడం కూడా కష్టమే. కాబట్టి పింపుల్స్ ని న్యాచురల్ గా తొలగించే ప్రయత్నం చేస్తే ఎలాంటి మచ్చలు లేని ఫేస్ సొంతం చేసుకోవచ్చు. 2. ఇన్ఫెక్షన్. మొటిమను గిల్లడం వల్ల చీము బయటకు వస్తుంది. ఇది చుట్టూ ఉండే చర్మంపై దుష్ప్రభావం చూపుతుంది. దీని ద్వారా వచ్చే బ్యాక్టీరియా స్కిన్ ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది. 3. ఇన్ఫ్లోమేషన్. మొటిమను బాగా పిండటం వల్ల చర్మం చాలా డ్యామేజ్ అవుతుంది. మొటిమ చుట్టూ వాపు ఇంకా పెరిగి అది మరింత పెద్దగా కనిపిస్తుంది. ఇది మొటిమ కంటే అసహ్యంగా ఉంటుంది. 4. పొక్కులు ఏర్పడవచ్చు. మొటిమలను గిల్లడం అయిపోతే తరువాత దానిపై పొక్కులా ఏర్పడి మీ ఆకర్షణను మొత్తం అసహ్యంగా మారుస్తాయి. ఇలా ఏర్పడిన దాన్ని కాస్మోటిక్స్ కూడా ఏమీ చేయలేవు. 5. ఉపశమనానికి సమయం. సాధారణంగా మొటిమ మాయం అవడానికి వారం పడుతుంది. కానీ గిల్లడం వల్ల అది తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. 6. ఎక్కువ మొటిమలకు కారణం. పింపుల్స్ ని గిల్లకూడదు అనడానికి ప్రధాన కారణం అవి ఎక్కువ అవుతాయి. ఒక పింపుల్ ని సింపుల్ గా నేచురల్ రెమెడీతో తొలగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దాన్ని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్ చుట్టూ వ్యాపించి కొత్తగా మొటిమలు రావడానికి కారణమవుతుంది. 7. చర్మం పూర్తిగా మారిపోవచ్చు. చాలా మంది చేసే పొరపాటు వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి తగిలి చర్మం డార్క్ గా మారుతుంది. మొటిమలు గిల్లిన తరువాత చర్మం పిగ్మెంటేషన్ కి గురవుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.